హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఏపీ ఈసెట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక స్కెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు విషయంకి వస్తే ఏపీ ఈసెట్కి సంబంధించి ఆల్రెడీ 2 phases అయిపోయి కాలేజెస్లో కూడా జాయిన్ అయ్యారు. ఆల్రెడీ క్లాస్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే ఈ దశలో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది నోటిఫికేషన్, థర్డ్ ఫేజ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ ఒక్కసారి మనం గమనించినట్టయితే ఈ ఆగస్ట్ 28th, 29th ఈ 2 daysలో ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే ఆప్ట్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఇకపోతే 30th August ఆ రోజు ఏమైనా వెబ్ ఆప్షన్స్లో మీరు చేంజ్ చేయాలనుకుంటే ఆ ఒక్క రోజులోనే మీకు ఛాన్స్ ఇస్తారు. ఆ రోజు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ చూసినట్టయితే 31st August సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అయితే 31st August సీట్ అలాట్మెంట్ విషయంకి వస్తే 31st August సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకి September 1st నుంచి September 3వ లోపు ఆ 3 daysలో మాత్రమే రిపోర్టింగ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ కొన్ని కాలేజీలో క్లాసెస్ కూడా అవుతున్నాయి. అన్ని కాలేజెస్లో కూడా ఇంచుమించు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని కాలేజెస్లో మిడ్ ఎగ్జామినేషన్స్ దశలో కూడా వచ్చేసాయి. కాబట్టి ఈ టైంలో మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరైతే ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఫేజ్లో ఏదైనా పొరపాటు చేస్తే సెకండ్ ఫేజ్ ఆప్షన్ ఉంది. సెకండ్ ఫేజ్లో ఏదైనా పొరపాటు చేస్తే ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఆప్షన్ ఉంది. బట్ థర్డ్ ఫేజ్లో కానీ మీరు ఏదైనా పొరపాటు చేస్తే మరి ఫైనల్గా మరొక ఫేజ్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చదువుతున్న కాలేజీ మీరు ఎక్కడైతే సెకండ్ ఫేజ్లో వచ్చిన దాన్ని బట్టి జాయిన్ అయ్యారో, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ని బట్టి ఏ కాలేజీలో అయితే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి ఉన్నారో ఆ కాలేజీలో మీకు అన్ని అనుకూలంగా ఉండి ఫెసిలిటీస్ అన్ని బాగున్నట్టయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ ఫేజ్ ఆప్షన్స్కి వెళ్ళకండి. మీకు రియల్గా మీకు నిజంగా మీరు చదువుతున్న కాలేజీ మీకు నచ్చకపోయినా, అక్కడ స్టడీస్ కానీ ఆ వాతావరణం కానీ మీరు అడ్జస్ట్ అవ్వలేరు అనుకున్నప్పుడు మాత్రమే థర్డ్ ఫేజ్కి వెళ్ళండి. ఇక థర్డ్ ఫేజ్లో మీరు పెట్టే ఆప్షన్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీరు చదువుతున్న కాలేజీ కన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్న వాటికి మాత్రమే థర్డ్ ఫేజ్లో పెట్టాలి. థర్డ్ ఫేజ్ ఆప్షన్ ఉంది కదా అనేసి మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టేశారనుకోండి, ఇంతకన్నా ఇప్పుడు మీరు చదువుతున్న కాలేజీ కన్నా డిగ్రేడ్ కాలేజీ కానీ వచ్చిందంటే తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు సపోజ్ థర్డ్ ఫేజ్లో మీరు ఆప్షన్ పెట్టారనుకోండి, అప్పుడు మీకు అక్కడ కానీ ఒక సీట్ ఏదైనా వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇప్పుడున్న సీట్ అనేది మీరు ఎక్కడైతే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో జాయిన్ అయ్యారో ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు థర్డ్ ఫేజ్లో ఏ సీట్ వచ్చిందో ఆ సీట్లో మీరు జాయిన్ అవ్వాలి. అది మీకు మంచి కాలేజ్ అయితే పర్వాలేదు, కానీ ఇప్పుడు చదువుతున్న కాలేజీ కన్నా మంచి కాలేజీ కానప్పుడు మాత్రం మీరు చాలా బాధపడతారు. సో ఇప్పుడు మీరు ఆప్ట్ చేసినప్పుడే ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఉన్న కాలేజెస్నే పెట్టుకోండి. లేదు ఇప్పుడు మీరు చదువుతున్న కాలేజ్ మీకు హ్యాపీగా ఉంది, అన్ని విధాలుగా బాగుంది, స్టడీస్ బాగుంది, కాలేజీ వాతావరణం బాగుంది, బ్రాంచ్లో లెక్చరర్స్ అందరూ కూడా ఫ్యాకల్టీ అంతా బాగున్నారు అనుకున్నప్పుడు హ్యాపీగా దాన్ని కంటిన్యూ చేసుకోండి. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.